పండాలను వేసేసి కాలం గడుపుతామంటే కాదు. మొన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆర్టిజన్స్ వాళ్ళు చేశారు. మరి వాళ్ళ వెనుకలో కుట్ర ఉందా? ఈ దేశంలో అత్యధిక జీతభత్యాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో ఎంప్లాయీస్కు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికన్నా ఎక్కువ, హైయెస్ట్ సాలరీస్ ఇండియాలోనే. ప్రభుత్వ ఉద్యోగులకు నెంబర్ 1 అయితే అంతకన్నా ఇంకా అత్యధిక జీతభత్యాలు. ఒక డిపార్ట్మెంట్ కాపాడుకున్న ఒక మంచి మార్గదర్శకులు తీసుకొచ్చి తెలంగాణ బతికే కరెంట్ అని చెప్పి కరెంట్ ఇచ్చి చేస్తే ఇలా వాళ్ళు సమ్మెస్తే బీఆర్ఎస్ కుట్ర అని చెప్తారు. చాలా లోపల మన సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు మేము జీతం రెగ్యులేట్ చేస్తామన్నారు, జీతభత్యాలన్నీ రెగ్యులర్గా ఇస్తామన్నారు. ఇప్పటివరకు చేయడానికి టైం దొరకలేదా? ఆశా వర్కర్లు రోడ్లు ఎక్కిండ్రు, ఎవరు హ్యాపీగా ఉన్నారు? విద్యార్థులు దాదాపు 11,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఎవరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక, టీసీలు తీసుకోక, మెమోలు తీసుకోక యూనివర్సిటీ మునిగిపోతూ ఉన్నాయి. పై చదువులేక 2 లక్షల ఉద్యోగాల నుంచి విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిండ్రు. యూరియా సంచులు దొరకక రైతులు రోడ్డు మీదకి ఎక్కిండ్రు. రైతు బంధు రాక రోడ్డు మీదకి వచ్చిండ్రు. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ జమ చేసిన డబ్బులు వాళ్ళకి రాక వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు హ్యాపీగా ఉన్నది? ఎవరు? రైతులు హ్యాపీగా ఉన్నారా? మరి 42% ఇస్తామని చెప్పి బీసీలు హ్యాపీగా ఉన్నారా? దళిత బంధు ఇస్తామని చెప్పి అయినటువంటి ఎస్సీలు హ్యాపీగా ఉన్నారా? ఎస్టీలు హ్యాపీగా ఉన్నారా? రైతులు హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉన్నారని? 420 హామీలలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారా? ఏదో మీరు చేస్తారని నమ్మకంతో మీకు ఓటేసి అధికారంలో తీసుకొస్తే ప్రజలను పీడిస్తూ హింసిస్తూ పూర్తి తెలంగాణను దివాలా తీపిస్తూ అణచివేస్తూ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కూల్చడం తప్ప ఏం లేదు. జేసీబీలకు ఫుల్ గిరాకు ఉంది. ఇటాచీలు జేసీబీలు. చేయి గుర్తు బదులు ఇటాచి గుర్తు పెట్టుకోండి. ఇటాచీ జేసీబీ గుర్తు కరెక్ట్ సరిపోతుంది. ఇటాచీలు తప్ప ఏం లేదు పని చేసేది, కూల్చుడు తప్ప ఏం లేదు. కట్టుడు లేదు, కూల్చుడే. కూల్చుడు, దంచుడు, పెట్టుడు, లోపల వేసుడు, అంతే, వేరే ఏం లేదు. ఇలా ప్రతిపక్షం తిట్టడము, కేసీఆర్ తిట్టడము, కేసీఆర్ను బదనాం చేయడం తప్ప ఇంకెన్ని రోజులు బదనాం చేస్తారండి? ఎక్కడ బదనాం చేస్తారు? అయిపోయింది, కాలం చెల్లిపోయినది. బదనామా అయ్యే పరిస్థితి లేదు, అయిపోయింది. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెలో ఉన్నాడు. ఏ కులం అని కాదు, ఏ ఒక వృత్తి అని కాదు, అందరికీ. కనీసం మొన్న జగిత్యాల మీటింగ్లో వారు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల స్పందన వాళ్ళు చూసేనా, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకునికనైనా అప్పుడన్నా మీరు మారాలా. ఇలా ఆర్టీసీ కార్మికులకు బరాబర్ మేము ఉంటాం. సకల జనుల సమ్మెలో మేము పిలిపించినప్పుడు మాతో పాటు పనిచేసారు. నైచలేగా బస్ కపైగా నైచలేగా అన్నారు. ఉద్యోగాలు తీసేస్తామన్నా భయపడలేదు, డిస్మిస్ చేస్తామన్నా భయపడలేదు. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము దగ్గర తీసుకున్నాం. ఆంధ్ర సంఘాలుగా 2 విడగొట్టి మన గురించి మనం కొట్లాడాలని చెప్పి తెలంగాణ గురించి కొట్లాడింది వాళ్ళు. బరాబర్ మేము చేసే కాడ చేసినాం. నేను క్యాబినెట్ మంత్రిగా మా క్యాబినెట్లోనే వాళ్ళని పర్మనెంట్ చేయాలని డిసిషన్ తీసుకున్నాం. ప్రాసెస్ అయింది. కొత్తగా మీరు డిసిషన్ తీసుకుని ఏం కాదు. అది మా ప్రభుత్వం వచ్చింటే మొదటి నెలలో ఈ పని మొత్తం అయిపోయేది. మాకప్పుడు ప్రియారిటీ రైతులు ప్రధానంగా ఉండే.
పేద విద్యార్థులు ప్రధానంగా ఉండే, కులాలకు అతీతంగా విద్య, వైద్యము, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఉండే. ప్రతి జిల్లా కేంద్రంలో హాస్పిటల్ ఉండాలని, తిండి చావు బతుకుల మధ్యలో ఎవరు కొట్టుమిట్టాడొద్దు, రోగాలు రావద్దు అని అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యము, రైతుకు సంతోషము, రైతు భక్తిని మేము భక్తమని చెప్పి ప్రధానం ఇచ్చిండ్రు. మిగతా అన్నీ ఒక్కొక్కటి ఓటు చేసుకునే ప్రణాళికలో భాగమే అవన్నీ. కానీ తొందరపడి మిమ్మల్ని నమ్ముకున్నారు. ఇవాళ నట్టేట ముంచారు మీరు. నట్టేట ముంచేసి ఇవాళ ప్రజలను అల్లకల్లం చేసేసారు. ఎవడు ఏడ ఇల్లు కట్టుకోవాలని వాడు భయం ఉంటుందా పోతుందా అని. ఏ లేఅవుట్లో ప్లాట్ కొనాలన్నా కూడా వాడు 10 మందికి చూపించుకుంటున్నాడు. అంతకుముందు హెచ్ఎండిఏ లేఅవుట్, అర్బన్ డెవలప్మెంట్ లేఅవుట్ అంటే కళ్ళు మూసుకొని తీసుకునేవాళ్ళు. ఇవాళ ఏ లేఅవుట్ అన్నా కూడా, ఏ పర్మిషన్ ఉందన్నా కానీ భయమే. ఒక లేక్ ఉందంటే లేక్ చూపిస్తూ బ్రోచర్ కొట్టించుకునేవాళ్ళు. ఇవాళ లేక్ బ్రోచర్ ఉందంటే కొనిటోడు లేడు. వాయబా ఇది పోతుందరా అని విధ్వంసమైపోయింది తెలంగాణ అంతా. ఇలా ఆర్టీసీ కార్మికులను మీరు చర్చలకు లేకుండా, మాట్లాడకుండా ఉట్టిగా పార్టీలో అపాండం వేస్తారా? ఇందాక మేము కలిసినాం, అమరజీత స్థూపం దగ్గర ఉంటే ఫోన్ చేస్తే మాట్లాడొచ్చినాం. ఒక ఉద్యమకారునిగా సపోర్ట్ చేసినాం, అడిగినాం కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఉన్నాయంటే అందరు వచ్చినానని చెప్పి. ఆ అనుబంధ సంఘ నాయకుడు అతను మాట్లాడిండు, కార్మిక నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీ చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు కూడా నా దగ్గర మాట్లాడిండు. అన్నా మాకు మోసం జరిగింది, ఖచ్చితంగా కొట్లాడతామని. మూకుమ్మడిగా అన్ని సంఘాలు పర్మనెంట్ చేయమని రెడీగా ఉన్నా సంతకం పెట్టట్లేదు. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి డ్రైవర్లు తీసుకొచ్చి నడుపుతుండ్రే. ఇక్కడ డ్రైవర్ లేరా? తెలంగాణ వాళ్ళు డ్రైవర్లు కూడా లేరా? పనికిరాదా? మొత్తం హైదరాబాద్లో ఉన్న కార్మికులను దూర ప్రాంతాలకు వేయాలని ప్లాన్ చేసిర్రు. అంటే మెల్లమెల్లగా ప్రైవేట్ పరం చేస్తే జిల్లాకు ఒకరు పంచుకొని తినాలనుకున్నారు అందరూ. ఒక్కొక్క మంత్ ఒక జిల్లాకు పంచుకొని ప్రైవేట్ బస్సులు నడుపుకోవాలనుకున్నారా? కొత్త బస్సులు కొనరు, ఉన్న బస్సులతో నడిపిస్తారు. మెల్లగా ప్రైవేట్ పరం చేయడానికి ప్లాన్ అంతా కూడా. ఇది ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, తెలంగాణ ప్రజల సమస్య. రేపు ప్రమాదం జరిగితే ఎవడు బాధ్యులు? భద్రత ఆర్టీసీ అంటే కళ్ళు మూసుకొని ఎక్కుతారు. రక్షణది ఒక సేఫ్టీ ఆర్టీసీ అంటే. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి భద్రత లేకుండా తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతున్నామంటే కాదు. ఇది ముఖ్యమంత్రి జోక్యం కలిగించుకోవాలి, వెంటనే వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళ డిమాండ్ పరిష్కరించాలి. కమిటీలు వేసి కాలయాపన చేస్తే కాదు అది. అదొక్కటే కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోతున్నారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళు బతికేది ఆఫ్టర్ సర్వీస్ అయిన తర్వాత 10 ఏళ్ళు బతుతారు, మహా అంటే 15 ఏళ్ళు బతుతారు. 2.5 ఏళ్లలో ఎప్పుడు వస్తాయో రావా డబ్బులు అని చెప్పి ఎంతోమంది రోగం ఉన్న రోగం 10 ఇంతలు అయితే చనిపోయినారు. ఎక్కడ లేదు, వార్తలు ఎక్కడ రావట్లేదు. ఈరోజు కాళేశ్వరం జడ్జిమెంట్ తర్వాతనైనా గోస్